నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఏ రాజరాజేశ్వరి గారు రచించిన హతోస్మి అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రికలో ఏప్రిల్ 2009లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. వారం రోజులుగా దగ్గుతో బాధపడుతున్న ఆదిలక్ష్మికి ఆ రోజు కొంచెం జ్వరంగా కూడా అనిపించి ఒళ్ళు వెచ్చబడింది. పని చేయించే మనిషికి అనారోగ్యం అనిపిస్తే 2 రోజులు విశ్రాంతి తీసుకుని శక్తి పుంజుకుంటారు. కానీ పని చేసే యంత్రానికే సమస్య వస్తే దాని మీద ఆధారపడ్డ వారి మనుగడ ప్రశ్నార్థకమే. ఆదిలక్ష్మి యంత్రం కాకపోయినా శ్రీనివాసరావు పాలిట అన్నీను. భార్యగా అతని జీవితంలోకి ప్రవేశించిన క్షణం నుండి అంతా తానే అయింది. పెళ్ళై 6 నెలలు తిరిగేసరికి అత్తమెచ్చిన కోడలై పొలం అజమాయిషీలు, డబ్బు లావాదేవీలతో పాటు మొత్తం పెత్తనమంతా చేజిక్కించుకుని ఎవరితోనూ మాట పడకుండా అందరితో శభాష్ అనిపించుకుని తమ ఆస్తులను తామర్థం ప్రలాపించింది. అంతేకాదు, ఆమె తన జీవితంలోకి అడుగుపెట్టినప్పటి నుండి ఉద్యోగంలో పదోన్నతి పొందుతూ మంచి పొజిషన్లోకి రావటంతో ఆమె ఆదిలక్ష్మి కాదు, తన పాలిట ధనలక్ష్మి అన్న నమ్మకం ఏర్పడిపోయి తన జీతాన్ని ఆమె చేతుల్లో పెట్టి నిశ్చింతగా ఉన్నాడు. 5 పిల్లలకి తల్లి అయిన ఆదిలక్ష్మి చాలా ఆరోగ్యంగా చలాకీగా ఉంటుంది. తన ఉద్యోగం వలన పిల్లల చదువుల కోసమని పొలాలు అమ్మేసి నగరంలో నడిబొడ్డున మంచి ఇల్లు కట్టించి పిల్లలందరినీ అభివృద్ధిలోకి తేవటమే కాకుండా అందరికీ పెళ్లిళ్ళు చేసి బాధ్యతల బరువుని తలమించి సునాయాసంగా దింపేసింది. 2 కొడుకులు 3 కూతుళ్ళు విసిరేసినట్లుగా తలొక చోట ఉన్నారు. ఆఖరి కూతురు రమ పెళ్లి కూడా 6 నెలల క్రితమే జరిగి ఆమె కూడా అత్తవారింటికి వెళ్ళిపోవటంతో ఇప్పుడిప్పుడే ఒంటరితనానికి అలవాటు పడి తను తన భార్య ఒకరికొకరు అన్నట్టుగా బతుకుతున్నారు. తనకి ఏ లోటు చేయకుండా కంటికి రెప్పలా చూసుకునే భార్య అంటే అతనికి వల్లమాలిన అభిమానం. ఆమెకి ఏమాత్రం అనారోగ్యం వచ్చినా అశ్రద్ధ చేయక డాక్టర్ దగ్గరికి వెళ్దామని కోరుతాడు. కానీ ఆమె వినిపించుకోక ఇంత మాత్రానికి డాక్టర్ ఎందుకు అని చిట్కా వైద్యాలు పాటిస్తుంది, కానీ హాస్పిటల్ మెట్లు ఎక్కడానికి ఇష్టపడదు. వారం రోజులైనా దగ్గు తగ్గకపోవడంతో భర్త పోరుపడలేక డాక్టర్ దగ్గరకు వచ్చింది. డాక్టర్ ఆమెను పరీక్షించి ఎక్స్రే, బ్లడ్ టెస్ట్ రాశాడు. వేడి చేసి దగ్గుతూ ఉంటే ఎందుకింత హంగామా? డబ్బుల కోసం డాక్టర్లు ఉన్నవి లేనివి చెప్తారు. ఈ టెస్టులు ఏమీ అవసరం లేదు, మందులు ఒకటి రాయమనండి చాలు అని విసుక్కుంది. అతడు ఆవిడ మాటలేం పట్టించుకోక డాక్టర్ రాసిచ్చిన టెస్టులన్నీ చేయించాడు. నువ్వు ఇక్కడే కూర్చో, డాక్టర్కి రిపోర్ట్ చూపించొస్తాను అని ఆమెను బయట కూర్చోబెట్టి అతడు కన్సల్టింగ్ రూమ్లోకి వెళ్ళాడు. కొంచెం సేపటికి శ్రీనివాసరావు బయటకు వచ్చాడు. పద ఆదిలక్ష్మి, నువ్వు అన్నట్టుగానే టెస్టులు చేయించడం దండగా. రిపోర్టులన్నీ నార్మల్గానే ఉన్నాయి, వర్రీ అవ్వాల్సిన పని లేదు. మందులు రాసిచ్చారు, 4 రోజులు వాడితే దగ్గు దెబ్బకి పారిపోతుంది అన్నాడు నవ్వుతూ. ఆమె జీవం లేని నవ్వు ఒకటి నవ్వి అతన్ని అనుసరించింది. ఒంట్లో నుండి శక్తిని రక్తాన్ని తోడేసినట్లుగా పాలిపోయి ఉన్న ఆమెను చూసి కంగారు పడ్డాడు శ్రీనివాసరావు. ఏమైంది, అంత నీరసంగా ఉన్నావు, ఏమైనా తాగుతావా అని అడుగుతున్న అతని మాటలకు వద్దన్నట్లుగా తలాడించింది. ఎప్పుడూ ఏదో ఒకటి గలగలా మాట్లాడే ఆమె తన స్వభావానికి విరుద్ధంగా చలనం లేనట్టుగా ఉదాసీనంగా ఉండటం చూసి ఇంకేమనలేక అతడు కూడా మౌనాన్ని ఆశ్రయించాడు. ఇంటికొచ్చాక కూడా ఆమె ధోరణిలో మార్పు లేదు. ఊరికే కన్నీరు కార్చటం, ఏమైనా అడిగితే శూన్యంలోకి చూడటం, తనలో తాను వణుక్కోవటం. అకస్మాత్తుగా ఏమైంది ఈమెకు? ఎలా ఈమెను మామూలు స్థితికి తీసుకురావటం? అతడికి ఏమీ పాలిపోలేదు. శ్రీనివాసరావుకు ఏనాడు వంటగదిలోకి అడుగుపెట్టే అవకాశం కలగలేదు. భార్య వేళకి వండి పెడితే తినటమే తప్ప దాని వెనుకున్న కష్టం అతనికి తెలియదు. ఇప్పుడు ఆమె మంచం దిగక దాన్నే అంటిపెట్టుకుని గడుపుతోంది. మందులు వేసుకోమన్నా అనాసక్తిగా పక్కన పడేసి గది పైకప్పులకేసి చూస్తూ దీర్ఘాలోచనలో మునిగిపోతుంది. పోనీలే, ఆవిడకి రెస్ట్గా ఉంటుందనిపించి పని మనిషి సాయంతో ఉడకేస్తున్నాడు. కాఫీ పెడుతూ ఉంటే పొరపాటున వేడిగా ఉన్న పాలగిన్నె పట్టేసుకుంటే చెయ్యి కాలిపోయినా తనకేమి పట్టనట్లు నిర్లిప్తంగా మొహం తిప్పుకుని గోడవైపు తిరిగి పడుకుంది. అతడికి చెయ్యి కాలిన బాధ కంటే భార్య ఉదాసీనత ఎక్కువగా బాధించసాగింది. మందులు దగ్గరుండి బలవంతాన మింగిస్తే దగ్గు బాగానే కంట్రోల్ అయింది. కానీ ఆమె వైఖరిలో లేసమాత్రపు మార్పు లేదు. పెడితే తినటం, ఏమైనా అడిగితే నిస్తేజంగా చూడటం. ఇంకా 2 రోజులు గడిచేసరికి దగ్గు తగ్గిపోయి శారీరకంగా కోలుకున్న మానసికంగా కృంగిపోసాగింది.
ఇక లాభం లేదనుకుని ఆమె ఆరోగ్య సమస్య తెలియచేస్తూ పిల్లలకు ఫోన్ చేశాడు. తక్షణం బయలుదేరుతున్నాము, కంగారు పడకండి అని పిల్లలు అనటంతో అతడికి జవసత్వాలు వచ్చినట్లయింది. ఆ సంగతి విన్నాక ఆదిలక్ష్మి మొహంలోకి వెలుగు తొంగి చూసింది. ఓహో, పిల్లల మీద దిగులా? ఆ మాట చెప్పుంటే ఎప్పుడూ రప్పించేవాణ్ణి కదా, ఇంతగా తనను భయపెట్టాలా అనుకుని తేలిగ్గా నెట్టూర్చాడు. ఆ మర్నాడే పిల్లలంతా దిగారు. తమను చూసి మౌనంగా కన్నీరు కారుస్తున్న తల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయి బావురుమన్నారు. ఏమైందమ్మా, అలా అయిపోయావు? నీ అనారోగ్యం ఏమిటి అంటున్న పిల్లల ప్రశ్నలకు జవాబివ్వకుండా శూన్యంలోకి చూడసాగింది. అమ్మను చూస్తూ ఉంటే మాకు ఆశ్చర్యంగా భయంగా ఉంది. అనారోగ్యం ఎరగని మనిషి, ఏమైంది నాన్న ఆవిడకు? డాక్టర్లు ఏమన్నారు? ఆవిడ గురించి ఇప్పుడా మాకు చెప్పటం? కొడుకులు తన మీద మాటల దాడి చేయటంతో శ్రీనివాసరావు కంట్లో పల్చటి నీటి పొర అడ్డం పడింది. నిజం చెప్తున్నానురా, అమ్మకి దగ్గు, కొద్దిగా జ్వరం తప్ప ఎలాంటి అనారోగ్యమూ లేదు. ఆవిడ రాను పొమ్మంటున్నా బలవంతాన డాక్టర్కి చూపించి అతడు రాసిచ్చిన టెస్టులు చేయిస్తే అంతా నార్మల్ వచ్చింది. ఏమీ లేదని, ఎలర్జీ వల్ల దగ్గు వచ్చింది, 4 రోజులు యాంటీబయాటిక్స్ వాడితే తగ్గిపోతుందన్నారు. అక్కడ ఆదిలక్ష్మి గదిలో ఆమె కూతుళ్ళు కోడళ్ళు ఆమె చుట్టూ చేరి ప్రశ్నలతో వేధిస్తున్నారు. మేము టెన్షన్ పడి అంత దూరం నుండి పరిగెత్తుకొచ్చాము. ఏమడిగినా మాట్లాడవేంటి? ఏమి చెప్పకపోతే ఈరోజే ఊరు వెళ్ళిపోతాం అన్నారు కూతుళ్ళు బెదిరిస్తూ. ఆదిలక్ష్మి లేచి కూర్చుని తన నగలు పెట్టి తెమ్మని ఏవో కొన్ని నగలు తప్ప అందరికీ సమానంగా పంచేసి, ఈ మిగిలిన నగలు నేను పోయాక సమానంగా తీసుకోండి అంది. తల్లి నగలు పంచేసి అప్పగింతలు పెట్టడంతో అంతా గొల్లుమన్నారు. ఎప్పటికైనా వారికి చెప్పక తప్పదనుకున్న ఆమె తన మనసులోని మాటను, బాధను వారికి చెప్పుకుంది. సంగతి తెలియగానే చిన్న కూతురు రామ సుడిగాలిలా తండ్రి దగ్గరకు దూసుకొచ్చింది. అమ్మకింత తీవ్రమైన జబ్బు చేస్తే ట్రీట్మెంట్ ఇప్పించక అసలు విషయం మాతో చెప్పకుండా ఏమీ లేదంటూ మమ్మల్ని మభ్యపెడతావా నాన్న అంటూ తనను నిందిస్తున్న కూతురి వైపు అయోమయంగా చూశాడు. అమ్మకి జబ్బా? ఏం జబ్బు నాన్న అని అడుగుతూ తండ్రి వైపు కోపంగా చూశారు కొడుకులు. అమ్మకి క్యాన్సర్ ముదిరిపోయి అడ్వాన్స్ స్టేజ్లో ఉందని, ఆపరేషన్కి మందులకి లొంగదని అయిన వాళ్ళకు కబురు చేయమని నీతో చెప్తేనే కదా సంగతి దాచిపెట్టి మమ్మల్ని అందరినీ పిలిపించావు. ఎంత మోసం చేశావు నాన్న? కూతురి తీవ్రమైన ఆరోపణలకు బిగుసుకుపోయాడు. ఎలాగో తేరుకుని, ఏమిటి మీ అమ్మకు క్యాన్సరా? ఎవరు చెప్పారు నీకు? ఇప్పటి వరకు నాకు కూడా తెలీదు. అతడి గొంతు వణుకుతోంది. డాక్టర్ నీతో చెప్పటం అమ్మ చెవులారా వింది. కంటి తుడుపుకి 4 రోజులు ఏవో మందులు వాడి ఏమీ లేదని దాటేస్తున్నావు. ఏంటి? డాక్టర్ మీ అమ్మకు జబ్బు ఉందని నాతో చెప్పాడా? ఏం చెప్పాడు? ఆవిడని అడుగుదాం పదా అంటూ భార్య గదిలోకి వచ్చాడు. అతడికి జీవితంలో మొదటిసారిగా ఎప్పుడూ రానంత కోపం వచ్చింది. ఉన్నవి లేనివి చెప్పి పిల్లల ముందు తనను దోషిలా నిలబెట్టిన ఆమెను కోపంగా అడిగాడు. పిల్లలకు లేనిపోనివి చెప్పి మమ్మల్ని ఇంతగా బాధపెట్టి మా మతులు చెడగొడతావా? ఏంటి నీ ఉద్దేశం? ఇంతవరకు తెలివైన దాని అనుకున్నాను, కానీ నువ్వు ఒట్టి మూర్ఖురాలివని తేలిపోయింది. నిక్షేపంలా పిడిరాయిలా ఉన్న నీకు లేని రోగం చెప్పి మెంటల్ టార్చర్ పెట్టిన ఆ డాక్టర్ ఎవరు? వాడి మీద పరువు నష్టం దావా వేసి డిగ్రీ పట్టా రద్దు చేయిస్తాను. ఆవేశంతో రంకెలిస్తున్న భర్తను చూసి ఆదిలక్ష్మి భయపడిపోయింది. ధైర్యాన్ని, మాటను కూడదీసుకుంటూ అంది. ఆ రోజు నన్ను బయట కూర్చోబెట్టి డాక్టర్కి రిపోర్టు చూపిస్తానని లోపలికి వెళ్ళారు కదా, డాక్టర్ మీతో ఏమన్నాడో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. నేను కూడా లోపలికి వద్దామని లేచి డోరు వద్దకు వచ్చాను. అప్పుడు డాక్టర్ మాటలు వినపడ్డాయి నాకు. లాభం లేదండి, చాలా ఆలస్యం అయిపోయింది. బ్రెస్ట్ క్యాన్సర్ బాగా ముదిరిపోయి బ్రెస్ట్కే కాక మిగిలిన అవయవాలకు కూడా వ్యాపించింది. మీరు చేసిన ఈ నిర్లక్ష్యం ఖరీదు ఒక నిండు ప్రాణం. ట్రీట్మెంట్ ఇప్పించినా డబ్బు దండగ తప్ప ఫలితం ఉండదు. మహా బ్రతికితే వారం 10 రోజులు అంతే. అయిన వాళ్ళను పిలిపించుకుంటే కడసారి చూసుకుంటారు. కాదు కూడదు అనుకుంటే మీ తృప్తి కోసం హాస్పిటల్లో జాయిన్ చేయండి. లేదంటే ఇంటి దగ్గరే అయిన వాళ్ళ మధ్య గడపదలుచుకుంటే మందులు రాసిస్తాను అని డాక్టర్ అన్నాడు. నేను విన్నది అబద్ధమా? అడుగుతున్న భార్య మాటలు విన్నాక అంతవరకు పడుతున్న టెన్షన్ చేత్తో తీసేసినట్టయి పెద్ద పెట్టున నవ్వాడు. అంత ఖచ్చితంగా చెప్తున్న తల్లి మాటలకు, అవును నిజమే, ఈ విషయం మీతో చెప్పలేకపోయాను, నన్ను క్షమించండి అని అతడు దుఃఖిస్తాడనుకుంటే తండ్రి పకపకా నవ్వటం వారికి ఆగ్రహాన్ని తెప్పించింది. మీ అమ్మ మాటలు నిజమేరా? డాక్టర్ అన్న ప్రతి మాట యథార్థం.
చిద్విలాసంగా నవ్వుతున్న తండ్రిని చూసి భయంతో నోరు తెరిచారు. శ్రీనివాసరావు కాస్త మంచినీళ్లు తాగి స్థిమితంగా కూర్చుని చెప్పటం మొదలుపెట్టాడు. ఆ రోజు డాక్టర్ అన్న మాటలు మీ అమ్మ విన్నదనే సంగతి నాకు తెలియనే తెలీదు. కనీసం దాచి నిజానిజాలు కూడా నన్ను అడగకుండా తనలో తానే కుమిలిపోతూ మీ అందరినీ రప్పించాక తన బాధ మీతోనైనా చెప్పింది. లేదంటే తను పెంచుకున్న భయాందోళనలు ముదిరి పాకాన పడి ఏ డిప్రెషనో లేక గుండె బ్రెయిన్లకు ఎఫెక్ట్ అయ్యేది. తండ్రి మాటలకు తికమకపడ్డారు పిల్లలు. సరే నాన్న, నసమాని అసలు సంగతి చెప్పు అన్నారు అందరూ అసహనంగా. ఆ రోజు ఏం జరిగిందంటే, నేను రిపోర్ట్ తీసుకుని లోపలికి వెళ్ళాను. అప్పటికే లోపల ఇంకెవరో పేషెంట్ తాలూకు వారు ఉండటంతో నేను వెనక్కి వచ్చేయబోతూ ఉంటే ఆ డాక్టర్ నాకు బాగా తెలిసిన వాడవటంతో నన్ను పిలిచి విష్ చేసి, పర్వాలేదు కూర్చోండి, వీళ్ళని పంపించి మిమ్మల్ని చూస్తాను అని నన్ను కూర్చోమని అంతకుముందున్న పేషెంట్ తాలూకు రిపోర్ట్స్ని చూడసాగారు. తన చెయ్యి దాటిపోతున్న కేసును చూస్తే ఏ డాక్టర్కైనా ఇరిటేషను బాధగా ఉంటుంది. బహుశా అంతకుముందే ఆ పేషెంట్ని హెచ్చరించినా పట్టించుకుని ఉండరు. అందుకే డాక్టర్కి కోపం వచ్చి పెద్ద గొంతుతో మాట్లాడాడు. అవి బయటకు కూడా వినిపించుంటాయి. అంతకుముందే నేను లోపలికి వెళ్ళటంతో ఆ జబ్బేదో తనకే వచ్చి 10 రోజుల్లో పోతున్నట్టుగా మీ అమ్మ అన్వయించుకుంది. అర్థం లేని భయాలతో తను భయపడి మనల్ని భయపెట్టింది వివరంగా చెప్పాడు శ్రీనివాసరావు. మరి నేను లోపలికి తొంగి చూస్తే మీరొక్కరే కనిపించారు. మందు రాసివ్వండి అంటున్నారు అంది ఇంకా మొగుడి మాటల మీద పూర్తిగా నమ్మకం కుదరక. తొంగి చూడటం దేనికి? అప్పుడే లోపలికి వచ్చి డాక్టర్ని కలిస్తే నీకు ఈ అనుమానం వచ్చుండేది కాదుగా అన్నాడు. ఏమోనండి, అంత దూరం ఆలోచించలేదు. డాక్టర్ మాటలు విన్నాక అవన్నీ నా గురించే అనుకున్నాను. అదీగాక మీరు అసలు విషయం నాతో చెప్పక దాచిపెట్టారని కోపం కూడా వచ్చింది. పిల్లలకు నగలు పనిచేసి మీ గురించి అప్పగింతలు పెట్టాను చెప్పింది. జరిగిన విషయం పూర్తిగా అర్థమయ్యాక అనుమానపు మబ్బులు వీడిపోవటంతో ఆ కుటుంబ సభ్యుల మధ్య నవ్వుల జడిమాన మొదలైంది. హతోస్మి, ఎంత పని జరిగింది! ఇప్పటికైనా ఆవిడ తన మనోవ్యధను బయటపెట్టింది కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆవిడ మనసులోనే తన బాధని భయాన్ని అణుచుకుని ఉంటే మనోవ్యాధి ముదిరి చివరికి ఏమయ్యేది? తనకు ఏ జబ్బు లేదని, కేవలం అపోహ వల్లనే కృంగిపోయిందని రూఢి అయ్యాక ఆదిలక్ష్మి మంచం మీద నుండి లేచి వంటింట్లోకి చొరబడింది. ఈ వారం రోజులు సరైన తిండి తిప్పలు లేక నాతో పాటు మీరు పస్తులున్నారు. ఉత్తి పుణ్యానికి మిమ్మల్ని అందరినీ భయపెట్టాను. ఉండండి, మీ అందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేస్తాను అంది హుషారుగా నవ్వుతూ. కూతుళ్ళు కోడళ్ళు జరిగిన దానికి పకపక నవ్వుతూ వంటగదిలోకి ఆమెను అనుసరించారు. సరైన సమయంలో నిజం బయటపడి కథ సుఖాంతమైంది. అలా కాకుండా నిజంగా తమకి రోగం ఉందని, అతి త్వరలో తను చనిపోవటం ఖాయమని తెలిసిన బలహీన మనస్కులు ఏదైనా అఘాయిత్యం చేసుకున్నా లేక భయం వలన హార్ట్ ఫెయిల్ అయినా ఆ పాపం ఎవరిది? అటువంటి అపోహకు కారణమైన డాక్టర్దా లేక పేషెంట్ సమక్షంలో కాక విడిగా వెళ్ళి కలిసిన రోగి బంధువుదా? డాక్టర్ బాబులు, ఒక్క విషయం ఆలోచించండి. ఒక కేసు గురించి సీరియస్గా చర్చిస్తున్నప్పుడు మీకు ఎంత బాగా పరిచయం ఉన్నా సరే వేరే రోగి తాలూకు వారిని లోపలికి అనుమతించక కాసేపు వెయిట్ చేయించండి. లేదా తర్వాత జరిగే పొరపాటు గ్రహపాటుగా మారితే హతోస్మి అంటూ మీరే తలలు పట్టుకోవలసి వస్తుంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.